హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈ వీడియోలో వచ్చేసి రియల్మీని చూసుకున్నట్లయితే రీసెంట్గా మనకి రియల్మీ నర్జో 70X 5G ఫోన్ అయితే ఇండియన్ మార్కెట్లో అయితే లాంచ్ చేశారు కదా. నేను వచ్చేసి ఈ వీడియోలో ఈ ఫోన్కి సంబంధించిన రివ్యూ విత్ ప్రోస్ అండ్ కాన్స్ కోసం అయితే ఇన్డెప్త్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఈ ఫోన్ అయితే నా దగ్గర ఫిజికల్గా అయితే లేదు, కాకపోతే నేను వచ్చేసి ఈ ఫోన్ని ఆన్ పేపర్ స్పెసిఫికేషన్స్ని బేస్ చేసుకొని ఈ రివ్యూ అయితే చేయడం అయితే జరుగుతుంది. మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను ఫ్రెండ్స్. నచ్చితే వీడియోని అయితే చూడండి, నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి ఛానల్కి సపోర్ట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రైస్ విషయానికి వచ్చినట్లయితే లాంచ్ చేసిన ప్రైస్ అనేది మనకి 11,999 రూపీస్ ఫ్రెండ్స్. నియర్లీ మనకి 12,000 అయితే ఉంటుంది బేస్ వేరియంట్ యొక్క ప్రైస్ అనేది. బ్యాంక్ ఆఫర్స్ ని ఇంక్లూడ్ చేసుకున్నట్లయితే 10,999 రూపీస్ ఫ్రెండ్స్. నియర్లీ మనకి 1,000 రూపీస్ అయితే డిస్కౌంట్ అయితే వస్తుంది. 11,000 కి అయితే ఈ ఫోన్ అయితే వస్తుంది. ఈ యొక్క ప్రైస్ సెగ్మెంట్ లో ఈ ఫోన్ అనేది మనం పర్చేస్ చేయొచ్చా లేదా అని దానికోసం అయితే ఈ వీడియోలో ఇన్ డెప్త్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫోన్ లో మనకి డిజైన్ అయితే మీరు చూడొచ్చు, ఫ్రంట్ సైడ్ పంచోల్ డిస్ప్లే డిజైన్ అయితే వస్తుంది. బెజల్స్ కూడా ఫ్రంట్ సైడ్ అయితే చాలా తక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు, అంటే మనకి చాలా థిన్ గా ఉన్నాయని చెప్పుకోవచ్చు. అదే విధంగా బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే టాప్ లో సర్క్యులర్ రింగ్ లో కెమెరాస్ అయితే ప్లేస్ చేశారు. మనకి ఫ్రేమ్ కూడా ఫ్లాట్ టైప్ తో వస్తుంది. సో మనం పట్టుకున్నప్పుడు మంచి గ్రిప్పీ ఫీలింగ్ అయితే ఉంటుంది. ఓవరాల్ గా డిజైన్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సింపుల్ గా బాగుంటుంది, గుడ్ అని చెప్పుకోవచ్చు. ప్రో కింద అయితే కన్సిడర్ అయితే చేయొచ్చు. నెక్స్ట్ బిల్ క్వాలిటీ విషయానికి వచ్చినట్లయితే ఫ్రంట్ సైడ్ వచ్చేసి గ్లాస్ అయితే యూజ్ చేసామంటున్నారు, కానీ ఏ గ్లాస్ అనేది వీళ్ళైతే మెన్షన్ అయితే చేయలేదు ఫ్రెండ్స్. మేబీ నేనేమనుకుంటున్నానంటే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ అయితే ప్రొటెక్ట్ చేసి ఉండొచ్చు అని నేనైతే అనుకుంటున్నాను. బాడీ అండ్ ఫ్రేమ్ చూసుకున్నట్లయితే ప్లాస్టిక్ అయితే వస్తుంది. ఈ యొక్క ప్రైస్ సెగ్మెంట్ లో బిల్ క్వాలిటీ మనకి గుడ్ అని చెప్పుకోవచ్చు. ప్రో కింద అయితే కన్సిడర్ అయితే చేయొచ్చు. నెక్స్ట్ ఫోన్ యొక్క థిక్నెస్ చూసుకున్నట్లయితే 7.7 mm థిక్నెస్ అయితే వస్తుంది. ఫోన్ అయితే సన్నంగా అయితే ఉంటుంది, మనం చేతిలో పట్టుకున్నప్పుడు కూడా మనకు కంఫర్ట్ గా అయితే ఉంటుంది. ఇంకా అలాగే ఈ ఫోన్ యొక్క వెయిట్ అనేది 188 grams అయితే వస్తుంది. ఫోన్ అయితే మనకి లైట్ వెయిట్ గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్, మరి అంత వెయిటీ ఫీలింగ్ అయితే ఏమి ఉండదు. మనకి థిక్నెస్ ఇంకా అలాగే వెయిట్ విషయానికి వచ్చినట్లయితే చాలా బాగా ఇచ్చారు. సో ప్రో కింద అయితే కన్సిడర్ అయితే చేయొచ్చు. నెక్స్ట్ డిస్ప్లే డిపార్ట్మెంట్ విషయానికి వచ్చినట్లయితే డిస్ప్లే అనేది మనకి 6.72 inches ఫుల్ హెచ్డి ప్లస్ IPS LCD ప్యానల్ అయితే యూజ్ చేశారు. 240 Hz టచ్ శాంపుల్ రేట్ అయితే వస్తుంది. 920 నట్స్ మనకి పీక్ బ్రైట్నెస్ నట్స్ అయితే వస్తుంది. ఓవరాల్ గా డిస్ప్లే యొక్క క్వాలిటీ అయితే బాగుంటుంది ఫ్రెండ్స్. ఇంకా అలాగే ఈ డిస్ప్లే వచ్చేసి మనకి ఐ ప్రొటెక్షన్ డిస్ప్లే అని కూడా చెప్పుకోవచ్చు. నన్ను అడిగితే ఈ యొక్క ప్రైస్ సెగ్మెంట్ లో డిస్ప్లే బాగా ఇచ్చారు. ప్రో కింద అయితే కన్సిడర్ అయితే చేయొచ్చు. నెక్స్ట్ ప్రాసెసర్ విషయానికి వచ్చినట్లయితే ఇది మనకి MediaTek Dimensity 6100 ప్లస్ ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. ఇది మనకి 6 nm అని బిల్డ్ అయిన ప్రాసెసర్. ఈ ప్రాసెసర్ క్లాక్ స్పీడ్ చూసుకున్నట్లయితే 2.2 GHz అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ ప్రాసెసర్ అనేది నార్మల్ యూజర్ కి అయితే బాగుంటుంది, డే టు డే లైఫ్ కి అయితే బాగుంటుంది. సో నేనైతే ప్రో కింద అయితే కన్సిడర్ అయితే చేస్తాను, ఎందుకంటే అండర్ 11K లో వస్తుంది కాబట్టి. నెక్స్ట్ ర్యామ్ విషయానికి వచ్చినట్లయితే బేస్ వేరియంట్ 4GB ర్యామ్ అయితే వస్తుంది. రోమ్ అనేది 128GB, ఎక్స్పాండబుల్ అప్ టు మనకి 2 TB వరకు అయితే చేసుకోవచ్చు. ర్యామ్ మేనేజ్మెంట్ అయితే ఈ యొక్క ప్రైస్ సెగ్మెంట్ లో అక్సెప్టబుల్. నేనైతే ప్రో కింద అయితే కన్సిడర్ అయితే చేస్తాను. ర్యామ్ అయితే మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. నెక్స్ట్ బ్యాటరీ యొక్క కెపాసిటీ విషయానికి వచ్చినట్లయితే 5000 mAh బ్యాటరీని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీనికి ఫాస్ట్ ఛార్జింగ్ అనేది 45 watts అయితే ఇస్తున్నారు ఫ్రెండ్స్. బ్యాటరీ కెపాసిటీ కానీ ఫాస్ట్ ఛార్జర్ కానీ రెండు కూడా ప్రో కింద అయితే కన్సిడర్ అయితే చేయొచ్చు. నియర్లీ మీకు 50% ఛార్జ్ అవడానికి నియర్లీ ఒక 35 minutes ఫుల్ ఛార్జ్ అయితే అయిపోతుంది. సో ఇది మంచి విషయం మనం అయితే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ కెమెరాస్ విషయానికి వచ్చినట్లయితే రేర్ సైడ్ అనేది డ్యూయల్ కెమెరా సెటప్ అయితే వస్తుంది. ప్రైమరీ సెన్సార్ 50 MP, దీని అపర్చర్ వచ్చేసి f1.8 అయితే వస్తుంది. విత్ సెకండరీ కెమెరా బ్లాక్ అండ్ వైట్ సెన్సార్ అయితే ఉంటుంది. దీని అపర్చర్ వచ్చేసి f2.4 అయితే వస్తుంది. విత్ LED ఫ్లాష్ లైట్ అయితే ఉంటుంది. రేర్ కెమెరాతో వీడియో రికార్డ్ చేసుకోవాలనుకున్నట్లయితే 1080p 30 fps అయితే వీడియోని అయితే రికార్డ్ చేయొచ్చు ఫ్రెండ్స్. 4K ఆప్షన్ అయితే లేదు. వీడియోస్ అయితే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయ కెమెరాస్ అయితే ఈ యొక్క ప్రైస్ సెగ్మెంట్ లో దీనికంట ఏ ఫోన్ లో కూడా బెటర్ కెమెరాస్ అయితే లేవని చెప్పుకోవచ్చు. సో నన్ను అడిగితే బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ప్రో కింద అయితే కన్సిడర్ చేస్తాను. నెక్స్ట్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా విషయానికి వచ్చినట్లయితే 8 MP అయితే వస్తున్నారు. దీని అపర్చర్ వచ్చేసి f2.0 అయితే వస్తుంది. ఫ్రంట్ కెమెరాతో వీడియో రికార్డ్ చేసుకోవాలనుకున్నట్లయితే 1080p 30 fps అయితే వీడియోని అయితే రికార్డ్ చేయొచ్చు. నన్ను అడిగితే ఫ్రంట్ కెమెరా 13 MP కి అప్గ్రేడ్ అయ్యి ఉంటే బాగుండేది. సో ఫ్రంట్ కెమెరా అనేది కాన్ కింద అయితే కన్సిడర్ అయితే చేయొచ్చు. నెక్స్ట్ ఈ ఫోన్లో మనకి వేపర్ ఛాంబర్ టెక్నాలజీతో కూడా వస్తుంది ఫ్రెండ్స్. సో మీరు ఫోన్ యూజ్ చేస్తున్నప్పుడు హీట్ అవుతుందో ఈ వేపర్ ఛాంబర్ అని ఉండడం బట్టి మనకి ఆ హీట్ని అయితే తగ్గిస్తుంది. సో మనకి ఓవరాల్ గా ఎఫిషియన్సీ అయితే పెరుగుతుంది. ప్రో కింద అయితే కన్సిడర్ అయితే చేయొచ్చు ఫ్రెండ్స్. ఇంకా అలాగే ఆపరేటింగ్ సిస్టమ్ విషయానికి వచ్చినట్లయితే ఆండ్రాయిడ్ వర్షన్ 14 అయితే వస్తుంది. బేస్డ్ ఆన్ రియల్మీ UI 5.0 అయితే వస్తుంది. UI కోసం మీ అందరికీ తెలిసిందే, చాలా నీట్ అండ్ క్లియర్ గా అయితే ఉంటుంది. బ్లోట్వేర్ అయితే ఉంటుంది, సెట్ చేసేసుకుంటే సరిపోతుంది. మినీ క్యాప్సూల్ 2.0 అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇది మనకి యాపిల్ నుంచి డైనమిక్ ఏదైతే మనకి డిస్ప్లే ఉంటుందో దాన్ని ఇన్స్పైర్ అయ్యి వీళ్ళైతే మినీ క్యాప్సూల్ 2.0 అయితే ఇంప్లిమెంట్ చేశారు. ఇది మనకి నోటిఫికేషన్ బార్లా అయితే యూజ్ అవుతుంది.
ఇంకా అలాగే ఇందులో వచ్చేసి మనకి రైడింగ్ మోడ్ అయితే ఉంటుంది. ఇది మనకి ఎస్పెషల్లీ ఫర్ స్విగ్గీ, జొమాటో ఇంకా అలాగే ర్యాపిడో ఎవరైతే చేస్తారో వాళ్ళకైతే యూజ్ అవుతుంది. ఈ రైడ్ మోడ్ అనేది ఆన్ చేసుకున్నప్పుడు మనకి ఒక యూజర్ ఇంటర్ఫేస్ అయితే ఆన్ అవుతుంది. ఇందులో వచ్చేసి మనకి గూగుల్ మ్యాప్స్ ఇంకా అలాగే కాల్స్ ఇంకా అలాగే మ్యూజిక్ మనకి ఏవైతే ఇంపార్టెంట్ ఉంటాయో అవన్నీ కూడా మనకి అక్కడ చూపిస్తుంది. ఇవి మనకి రియల్మీ C65 5G ఫోన్ లో కూడా ఉన్నాయి, నేను మీకు చెప్పాను. కూల్ ఫీచర్స్ బాగుంటాయి, ప్రో కింద అయితే కన్సిడర్ అయితే చేయొచ్చు. నెక్స్ట్ ఇందులో మనకి పవర్ బటన్ డైనమిక్ బటన్ కింద అయితే యూజ్ అవుతుంది. ఇది కూడా వీళ్ళ యాపిల్లో ఫోన్ నుంచి ఇన్స్పైర్ అయ్యారని చెప్పుకోవచ్చు. ఈ డైనమిక్ బటన్ అనేది మనం కస్టమైజేషన్ చేసుకోవాలి. సెట్టింగ్స్ లోకి వెళ్ళినట్లయితే మనకు ఆప్షన్ అయితే ఉంటుంది, దాన్ని ఎనేబుల్ చేసుకున్నట్లయితే కొన్ని అయితే ఇచ్చారు, లైక్ మనకి నైట్ మోడ్ అని చెప్పేసి, ఇంకా అలాగే మనకి వైబ్రేషన్, ఇంకా అలాగే ఏరోప్లేన్ మోడ్, ఇంకా అలాగే ఇంకా మనకు కావాల్సిన యాప్స్ అనేవి అక్కడ ప్లేస్ లేకపోతే ఏదైతే మోడ్ పెట్టామో అదైతే మనకి ఓపెన్ అవుతుంది. ఇది ఒక మంచి ఫీచర్, ప్రో కింద అయితే కన్సిడర్ అయితే చేయొచ్చు. నెక్స్ట్ నెట్వర్క్ విషయానికి వచ్చినట్లయితే ఈ ఫోన్ అనేది ట్రూ 5G ఫోన్ ఫ్రెండ్స్. 5G అయితే సపోర్ట్ చేస్తుంది, 4G 3G 2G కూడా సపోర్ట్ చేస్తుంది. సిమ్ స్లాట్ చూసుకున్నట్లయితే హైబ్రిడ్ సిమ్ స్లాట్ అయితే వస్తుంది. సో మనకి అట్ ఏ టైమ్ 2 సిమ్స్ అయితే యూస్ చేయడానికి అయితే అవుతుంది. ఆర్ఎల్స్ మీరు 2 సిమ్స్ పెట్టి యూస్ చేస్తారా, లేకపోతే SD కార్డ్ అనేది. నెక్స్ట్ కనెక్టివిటీ విషయానికి వచ్చినట్లయితే వైఫై ఉంటుంది, బ్లూటూత్ ఉంటుంది, GPS ఉంటుంది, USB Type-C పోర్ట్ అయితే వస్తుంది. మ్యాక్సిమం అన్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్, ఏది కూడా స్కిప్ చేయలేదని చెప్పుకోవచ్చు, మంచి విషయం. నెక్స్ట్ స్పీకర్స్ విషయానికి వచ్చినట్లయితే స్టీరియో స్పీకర్స్ అయితే ఇస్తున్నారు. 3.5mm ఆడియో జాక్ ఉంటుంది, ఇంకా ఐ రేంజ్ ఆడియో టెక్నాలజీ ట్యాగ్ తో కూడా వస్తుంది. సో ఆడియో డిపార్ట్మెంట్ లో అయితే మనకి ఇంప్రెస్ చేశారని చెప్పుకోవచ్చు. ప్రో కింద అయితే కన్సిడర్ అయితే చేయొచ్చు ఈ యొక్క ప్రైస్ సెగ్మెంట్ లో. నెక్స్ట్ ఫీచర్స్ విషయానికి వచ్చినట్లయితే సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే వస్తుంది, ఫేస్ ఐడి కూడా ఉంటుంది. రెండు కూడా చాలా యాక్యురేట్ ఇంకా అలాగే స్పీడ్ గా అయితే ఉంటాయి. ప్రో కింద అయితే కన్సిడర్ అయితే చేయొచ్చు. లైక్ కలర్స్ విషయానికి వచ్చినట్లయితే గ్రీన్ అండ్ బ్లూ కలర్ అయితే ఉంటుంది, మీకు నచ్చిన కలర్ అయితే మీరు చూస్ చేసుకోండి. వారంటీ అనేది 1 year వరకు అయితే ఇస్తున్నారు. అవైలబిలిటీ విషయానికి వచ్చినట్లయితే ఇది మనకి అమెజాన్ ఇంకా అలాగే realme.com లో అయితే అవైలబిలిటీ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ ఫైనల్ గా ఈ ఫోన్ అనేది మనం పర్చేస్ చేయొచ్చా లేదా అని దానికోసం మాట్లాడుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఈ ఫోన్ అనేది నార్మల్ యూజర్ కి అయితే బాగుంటుంది. లైక్ ఒక స్టూడెంట్ కానీ ఎక్కువ నేను గేమ్స్ ఆడను, నాకు జనరల్ వర్క్స్ కి అయితే ఈ ఫోన్ అయితే తీసుకోవచ్చు. ఈ ఫోన్ లో మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయి, లైక్ మనకి 120 Hz ఫుల్ HD+ డిస్ప్లే అయితే వస్తుంది, ఇంకా అలాగే 5000 mAh బ్యాటరీ విత్ 45 watts ఫాస్ట్ ఛార్జింగ్, ఇంకా అలాగే వేపర్ ఛాంబర్, నెక్స్ట్ స్టీరియో స్పీకర్స్, కెమెరాస్ కూడా ఫొటోస్ అయితే బాగానే వస్తాయి, 50 MP యూస్ చేశారు కాబట్టి. ఇవి ఫ్రెండ్స్ ఈ ఫోన్ లో ఉన్న ప్రోస్ అని చెప్పుకోవచ్చు. కాన్స్ నాకు ఏదైనా అనిపించిందంటే ఫ్రంట్ కెమెరా అనేది ఒక 13 MP కి ఇంప్రూవ్ చేసి ఉంటే బాగుండేది. 11K లో ఈ ఫోన్ అయితే పర్చేస్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్కి వచ్చేసి లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి ఛానల్కి సపోర్ట్ చేయండి, సో దట్ నేను చేసే ఇన్ఫర్మేషన్ వీడియోస్ అని మీరు నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు. అండ్ దిస్ ఈజ్ విజయ్ సైనింగ్ ఆఫ్. బై బై నౌ, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.